అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తమిళనాడులోని గంగైకొండ చోళపురాన్ని సందర్శించడం జరిగింది. సో గంగైకొండ చోళపురాన్ని రాజేంద్ర చోళుడు నిర్మించాడు. సో ఇది చోళ వంశీయులకు రాజధానిగా ఉండేది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు అతని 1000 సంవత్సరాల జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆ ప్రాంతాన్ని నరేంద్ర మోడీ సందర్శించడం జరిగింది. మరి అతనికి గుర్తుగా 1000 రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గంగైకొండ చోళపురం యొక్క చరిత్ర చూసినట్టయితే పాలవంశీయుల మీద విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళుడు ఈ గంగైకొండ చోళపురాన్ని తంజావూరుకు 73 కిలోమీటర్ల దూరంలో ఈ నగరాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దీనిని ఉత్తరానికి కూడా తీసుకురావడం జరిగింది. సో రాజేంద్ర చోళుడు మొట్టమొదటి దక్షిణ దేశ రాజు, ఉత్తరానికి కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడనమాట. సో రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర చోళుడు 1000 సంవత్సరాల జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ అక్కడ పాల్గొని ఆ ఉత్సవాల్లో పాల్గొని 1000 రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంగైకొండ చోళపురంలో బృహదీశ్వర ఆలయం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణంలో అతిపెద్ద శివాలయంగా దీన్ని గుర్తిస్తారు. సో ఇది ముఖ్యంగా తంజావూరులోని తన తండ్రి కట్టించిన శివాలయంకు రిజెంబుల్ గా ఈ గంగైకొండ చోళపురంలో కూడా బృహదీశ్వర ఆలయము ఉంటుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా 1000 సంవత్సరాల జయంతి సందర్భంగా రాజేంద్ర చోళుని జయంతి సందర్భంగా మరియు 1000 రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేసి ఈరోజు పాల్గొనడం అనేది చరిత్ర పుటల్లో రాజేంద్ర చోళునికి ఇచ్చిన గౌరవం అని చెప్పాలి. థ్యాంక్ యూ.